కలుగును గాక. అందరికీ ప్రైజ్ రాదండి. ఉదయ కాలాన్ని బట్టి అందరూ బాగున్నారు. అందరూ బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి బలహీనతలో దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఇందుని బట్టి దేవునికి ఎంతైనా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి, మనం నమ్మాలా. కానీ కాబట్టి ఉదయకాలాన్ని మీరు ప్రార్థన చేశారని నేనైతే నమ్ముతున్నాను. ప్రార్థన చేసి ఉంటారు, కొంచెం ప్రార్థన అయినా చేస్తుంటారని నేనైతే నమ్ముతున్నాను. అనుదినము మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో గొప్ప ఆనందాన్ని పొందుకోవాలి, ప్రార్థనలో శక్తిని పొందుకోవాలి. ఆ శక్తితో మనం దినమంతా పనిచేయాలి. కాబట్టి మనం అడుగులు తడబడకుండా మనం ప్రతి ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు ఆయన కృప క్షేమములు మనకు తోడుగా ఉండాలంటే మనం ఉదయకాలాన్ని ఆయన దగ్గరికి రావాలి, ఆయన మనము బ్రతిమాలుకోవాలి. ఆయనకి ఎంతో కృతజ్ఞతలు మనం తెలియచేసి ముందుకు నడవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడే కృపకు మనము పాత్రలమవుతాము. కాబట్టి దేవుని యందు ఆనందిస్తున్నటువంటి మనం అందరము దేవునికి సాక్షులై అనుదినము నడుస్తున్నాము. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, వాక్యాన్ని ధ్యానించుకున్నాము. రోమాపత్రిక 6వ అధ్యాయంలో కొన్ని మాటలు ధ్యానించుకున్నాము. రోమాపత్రిక 6వ అధ్యాయము కృపను గురించి ఎక్కువ చెప్తుంది. అంటే కృప అంటే దేవుడు మన పట్ల ఆయన వెల్లడి చేసినటువంటి కృప, మన మీద కుమ్మరించినటువంటి కృప. కృప అంటే ఒక అర్థం చెప్పాలంటే ఒక ఆశీర్వాదం. కృప అంటే ఆశీర్వాదపు జల్లులు మన మీద ఆయన కుమ్మరించాడు. అదేంటంటే శాశ్వతమైన కృపను కుమ్మరించాడు. కొంతకాలం ఉండి కొంతకాలం లేకుండా పోయేటువంటి కృప కాదు. ఆ కృప నీకు కావాలా అనేటువంటి ఆశ ఉంటే ఆయనతో నువ్వు సహవాసం చేస్తే, ఆయనతో అనుదినము అనుక్షణం నడిస్తే ఆ కృప నిరంతరము నీ మీద, నీ కుటుంబం మీద అది జల్లులాగా అలాగే ఫ్లో అవునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును. రోమాపత్రిక 6వ అధ్యాయంలో కొన్ని మర్మాలు తెలుసుకున్నాం. ఈ రోమాపత్రిక 6వ అధ్యాయము కృపను గురించే విస్తపరుస్తుంది. కృప, ఆ కృప లేకపోతే మనము బ్రతకలేము. కృపే పరలోకం నుంచి మన కొరకు పంపబడినటువంటి ప్రభువుని యేసుక్రీస్తు. ఆయన ఎవరి మీద ఆయన యొక్క కృప కుమ్మరిస్తాడో వాళ్ళందరూ ధన్యులు. ఆయన అందరి మీద కుమ్మరిస్తున్నాడు. కానీ అది కావాలని పొందుకుంటేనే అది మనం అది పొందుకుంటాము. కాబట్టి ఒకవేళ కొంతమందికి ఆ కృప ఉన్నప్పటికీ కూడా ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే లెక్కలేని తనముతో పాపముతో చెలగాటమాడుతూ జీవిస్తుంటారు. అందుకే ఆయన ఒక క్వశ్చన్ మార్క్ అంటాడు. ఏమంటే కృప విస్తరించి ఉన్నందుక మీరు ఇంకా పాపంలో నిలిచి ఉంటారా? కృప ఉందని పాపం చేస్తారా అనేటువంటి ఒక ప్రశ్న అపోస్తలుడైన పౌలు అడుగుతున్నాడు. కాబట్టి కృప ఉందని, దేవుని దయ మన మీద ఉందని మనం ఎట్టి పరిస్థితుల్లో పాపంలో ఉండకూడదు. పాపానికి మనం ఏమైపోయామంటే ఆ పాపము, ఇంకా పాపం వల్ల వచ్చిన జీతం మరణమని ఆ పాపాన్ని మనం భూస్థాపితం చేశాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడైతే సిలువలో మన కొరకు మరణించాడో మన పాపము కూడా ఆ రోజే అక్కడే మరణించింది. ఇంకా పాపానికి మనకు జోలి లేదు. ఆయన జీవించుచున్నాడు కనుక మనమును జీవించుచున్నాము. ఇది మనం విశ్వసించాలి. ఆయన బ్రతికినట్లు మనము బ్రతకాలంటే ఇంకా ఆయనకు ఏ విధంగా పాపానికి ఏమాత్రం ఈ లోకంలో జోలి లేదో మనము పాపానికి జోలి లేని వారంగా ఉండాలి. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని ప్రతి క్షణం గ్రహించాలి. మనం పాపం వల్ల చూడండి, పూర్వం చేసినటువంటి పాపాల వల్ల, పూర్వం చేసిన పనుల వల్ల వచ్చే రిజల్ట్ ఏంటంటే మరణం. ఇప్పుడైతే దేవుని నమ్మాము, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచాము, దేవుని కుమారుడు ద్వారా పొందుకున్నటువంటి ఆ యొక్క గొప్ప అనుభూతిని, ఆ రక్షణను మనము పొందుకున్నాము. ఆయన ద్వారా మనకు బాప్తిజం ఇవ్వబడింది. ఆయన ద్వారా ఆయన ఏ విధంగా పాపుల కొరకు మరణించాడు, మనం కూడా ఆ దినమే మన మరణం కూడా అయిపోయింది. ఈరోజు ఆయన ఏ విధంగా పరలోకంలో జీవించుచున్నాడో మనము పరలోకంలో జీవించుచున్నాము. స్టిల్ ఇప్పుడు మనం పరలోకంలో ఉన్నాం. ఒకవేళ శరీరధారిగా ఈ లోకంలో మనం పని చేస్తున్నప్పుడు కూడా మనం ఎప్పుడైతే దేవునితో ఐక్యమయ్యామో, ఆయన బాప్తిజంలోనికి మనము అనుభవంలోనికి వచ్చామో, మనము కూడా ఈరోజు పరలోకంలో ఉన్నాం. మన ఆత్మ ఇంత ఉంటుంది ప్రతిరోజు. కాబట్టి మనము ఇక మనకు పాపానికి ఏమాత్రము జోలి లేదు. ఒక స్పెషల్ అయిన జీవితం కలిగి ఉండాలా, ఒక పవిత్రమైన జీవితం కలిగి ఉండాలా. మన మాట వల్ల, మన చూపుల వల్ల, మన చేతల వల్ల సమస్తము పవిత్రత. మన వల్ల ఎవరికైనా మేలు కలగాల, ఎవరికి హాని అనేది కలగకూడదు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వల్ల సమస్త మానవాళికి మేలే కానివ్వండి, ఎక్కడ హాని కలగలేదు. ఆయన అంటాడు, నన్ను పోలి మీరు కూడా నడుచుకోండి అంటున్నాడు. ఆయన ఎలా ఈ లోకంలో నడిచాడో మనం కూడా అలాగే నడవాలి. ఆయన ఈ లోకంలో ఎలా బ్రతికాడో మనం కూడా అలాగే బ్రతకాల. ఆయన చంపేస్తున్నా, ఆయన శిక్షిస్తున్నా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. అట్టని చెప్పి మనల్ని మనుషులు ఇబ్బంది పెట్టేదానికి వస్తారు.
అయితే మనం ఒక పాము వలె వివేకాన్ని కలిగి ఉండాలా, పావురం వలె నిష్కపటాన్ని కలిగి ఉండాలా. చాలామందికి వెక్కసము ఆ యొక్క మనుషులంటే లెక్కలేనితనం ఉంటుంది. ఆయన అలాంటి వాళ్ళని మనం ఏం చేయాలా, క్షమించాలా, అలాంటి వాళ్ళకి దూరంగా మనం బ్రతకాలి. ఎందుకంటే మనం ఒక స్పెషల్ అయిన జీవితం ఎన్నుకున్నాము, ఈ స్పెషల్లో మనం ఉంటున్నాము. ఈ స్పెషల్ ఏంటంటే ఈ లోకమాలిన్యం అంటకుండా మనం బ్రతకాల. ఆ తామర పువ్వులు, ఆ తామర చెట్లు ఎలా ఆ నీళ్ళల్లో ఉంటాయో బురదలో ఉంటాయి అవి, కానీ బురద మాత్రము ఆకులు కానివ్వండి, వాటిలో వచ్చేటువంటి ఆ తామర పువ్వులు కానీ తగలవు. వాటి ప్రత్యేకత వాడితే అది బురదలో ఉన్నప్పటికీ కూడా దాని యొక్క పుష్పానికి ఉండేటువంటి క్వాలిటీయే, దానికి ఉండే అందమే. అదేవిధంగా మన జీవితం ఈ లోకంలో మనం ఉన్న పాపుల మధ్య జీవిస్తున్నాం. ప్రతి పాపిని మనము మన యొక్క జీవిత శైలి వల్ల వాడు మార్పు రావాలని, దేవునికి మహిమార్థకరంగా బ్రతకాలని, ఏ ఒక్కరూ నశించిపోకూడదని మన దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టమే మన ఇష్టం. కాబట్టి ఆయనలాగా మనం కూడా ఈ లోకంలో బ్రతకాలి. ఆయన లాంటి మనము ఆ యొక్క పర్ఫెక్ట్ అయినటువంటి లైఫ్ను మనం కలిగి ఉండాలంటే ఎల్లప్పుడూ ఆయన యొక్క హెల్ప్ లైన్ తీసుకోవాలి. కాబట్టి కృప ఉంది మన మీద. ఆ కృపను మనము లోకంలో ఉండేటువంటి వెర్రి పనులకు మనము దాన్ని ఏం చేయకూడదు, పాడు చేయకూడదు. ఆ కృపను దేవుని కొరకు, దేవుని పని కొరకు మనము వాడాలా. దేవుని ఉద్దేశించినటువంటి పనులన్నీ మన జీవితంలో నెరవేర్చబడాలా. అందుకే కృప విస్తరించి ఉందని పాపంలో నిలిచి ఉందివా ఉండకూడదు. ఇంకా మనం పాపానికి మనకు ఏ విధమైన సంబంధం లేదు. మనము దేవుని పిల్లలము, దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. మన మాటలో నిజం ఉండాలి, మన చూపులో నిజం ఉండాలి, మన యొక్క జీవిత శైలిలో కూడా ఆ కాన్ఫిడెన్స్ కనిపించాలి. దేవునితో ఉంటున్నారు, దేవునిలో ఉన్నారు, దేవునితో బ్రతుకుతున్నారు అనేటువంటి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. ఆ కాన్ఫిడెన్స్ ముందు మనకు ఉండాలి. పునాది ఎవరంటే మనల్ని మనం బలపరుచుకోవాలి. మనం ఎలా ఉన్నాం, ఎవరో వచ్చి మనల్ని పొగిడితే దానివల్ల నిష్ప్రయోజనం. మనల్ని మనము రైట్ చేసుకోవాలి. మనము దేవునిలో స్థిరంగా నిలబడే విధంగా మనం అనుదినం ఆయన కృప కొరకు మనము అర్జించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కృప ఉంది. ఆ కృపను మనం సరైన సమయంలో, సరైన విధానంలో మనం దాన్ని ఏం చేయాలంటే దాన్ని వాడుకోవాలా. అంతేగాని కృప ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తే దానివల్ల దేవుని ఆత్మను దుఃఖపరుస్తాము, మనల్ని మనం కూడా పాడు చేసుకుంటాము. మన సమాజానికి కూడా ఏ మంచి మన ద్వారా మనం ఇవ్వలేము. మన సమాజానికి, మన ఇంటికి, మన యొక్క బంధువులకు, మన రక్త సంబంధికులకు, మన సహవాసానికి మనం ఇవ్వగలిగింది ఒక మంచి. ఆ మంచి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నువ్వు నేర్చుకున్నటువంటి ఆ కృప ఎలాంటి కృప? దయగలిగిన కృప, క్షమించేటువంటి కృప, ప్రేమించేటువంటి కృప, అనేకులకు ఆనందపరిచేటువంటి కృప. ఆ కృప జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే ఆయన అంటాడు, ఎట్టి పరిస్థితుల్లో మరణానికి ఇంకా మీకు పొత్తు లేదు. ఇంక మరణించేసాం, ఎప్పుడు అయిపోయింది, పాపంలో మరణించేసాం. ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే నీతిలో మనం బ్రతుకుతున్నాం, మనం సజీవులుగా ఉంటున్నాం. ఈ లోకము విడిచిన వెంటనే మన కొరకు ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పినట్లు స్థలాన్ని సిద్ధపరుచున్నారు. ఆయన వచ్చి మనల్ని అక్కడికి తీసుకెళ్తారు. ఆయన వచ్చి తీసుకొని వెళ్ళాలంటే ఆయన చెప్పినట్టు, ఆయన చెప్పిన సమయం వరకు ఈ లోకంలో మనము అలాగే చేయాలి. ఆయన పనిని మనం చేయాలి. ఆయన పని చేయటకు ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగి ఉండాలి, ఎల్లప్పుడూ ఆసక్తిని కలిగి ఉండాలి. అలాంటి మనసును ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాలంటే దేవునితో నిత్యము మనం ఏం కలిగి ఉండాలి? సహవాసాన్ని కలిగి ఉండాలి. అప్పుడు నీకేం కావాలో ఆయనకు బాగా తెలుసు. నీ ఇంట్లో ఏ సమస్య ఉందో ఆయనకు బాగా తెలుసు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు సమస్యలు కలిగిన వాళ్ళకు సమస్యలు తీర్చలేదా? రోగులను స్వస్థపరచలేదా? ఇబ్బందులో ఉండే వాళ్ళని ఆదుకోలేదా? గుడ్డి వాళ్ళని బాగు చేయలేదా? పక్షపాతం కలిగిన వాళ్ళని బాగు చేయలేదా? చనిపోయిన వాళ్ళని బాగు చేయలేదా? చనిపోయిన వాళ్ళని బ్రతికించలేదా? ఆయన ఏది చేయలేదు. 5 రొట్టెలు 2 చేపలను ఆయన దీవించలేదా? అనేక మంది ఆహారం తినలేదా? ఏది కొరవ చేశాడు? అలాంటి దేవుడు నీ జీవితాన్ని కలగ చేసుకొని ఏది కావాలన్నా ఇచ్చుడుకు ఆయన మహాశక్తి కలిగిన వాడు, సంపన్నుడు. ఆయన మీద మనం ఆధారపడదాము. కాబట్టి కృప ఉందని చెప్పి ఆ కృపను వ్యంగపరచకుండా, కృపను మనం ఎట్టకేలకు మనము అనవసరంగా దాన్ని మనము ఇబ్బంది పెట్టకుండా ఆ కృపను మనం ఏం చేయాలంటే దాచుకునే వారంగా ఉండాలా, అవసరమైన వాళ్ళకి పంచిపెట్టే వారంగా ఉండాలా. కృపలో మనం నిలిచి ఉండాలంటే పాపముతో ఇంక ఏమాత్రం చెలగాటం ఆడకూడదు. పాపానికి మనకి ఏ సంబంధం లేదు. మనకు దేవునితోనే సంబంధం, నీతితోనే సంబంధం, పవిత్రతతోనే మనకు సంబంధం, జీవముతోనే సంబంధం. మరణ మాటలతో మనకు సంబంధం లేదు. కాబట్టి ఆ కృప మనకు ఉంది. కాబట్టి ఆ నిత్య జీవానికి మనం పోవటం కొరకు ఈరోజు మంచి పనులు చేద్దాం.
ఆ మంచి పనుల వల్ల మనకు నిత్య జీవం వస్తుంది. మనం గన పూర్వపు జీవితాన్ని కలిగి ఉంటే ఆ పూర్వ జీవితం వల్ల మనకు వచ్చేటువంటి రిజల్ట్ మరణం, ఆ నరకం. కాబట్టి ఆ నరక యాతన నుంచి తప్పించుటకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి మన కొరకు వచ్చాడు. అది మనం నమ్ముదాము, ఆయన ఎందు మనం విశ్వసించుతాము, ఆయన నామాన్ని మహిమపరుద్దాము, అందరము ఆయన నామములో రక్షించబడదాము, ఆయన కొరకు బ్రతుకుతాము, ఆయన మాటలు లోకానికి చెప్తాము. అట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలని, మనల్ని బలపరచాలని, ఆయన జ్ఞానంతో నిత్యం నింపబడాలని ప్రార్థన చేద్దాము. మహాగణుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో ఈ ఉదయకాలాన్ని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని, ఇదిగో తండ్రి రోమాపత్రిక 6వ అధ్యాయంలో నాయన మీరు చూపిన కృపను నాయన అయా మాకు తెలియజేసేందుకు వందనాలయ్యా. అయా కృప ఉందని ప్రభా, పాపంలో ఎలా ఉంటారంటారు ప్రభా. అవునయ్యా, ఉండకూడదు ప్రభా. ఇంకా కృప అంటే ప్రభా అది జీవానికి సంబంధించింది. మేము జీవించే వారంగా, అనేకులు జీవింపచేసే వారంగా, అనేకులు మరణంలో నుంచి లాగే వారంగా, ఇదిగో సత్యంలో నడిపిస్తూ, ఇదిగో నాయన ఆ యొక్క జీవంలో ప్రవేశించి పెట్టే వారంగా ఉండటకు ఆ కృపను మాకు అనుగ్రహించినారు. అది వ్యర్థపరచకుండా అదే నాయన దాన్ని అనుదినం కాపాడే వారంగా ఉండటకు ఆ అద్వితీయ జ్ఞానాన్ని, కృపను మా అందరికీ అనుగ్రహించండి. వీడియో చూసినటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. వారి కుటుంబాల్లో ఏ కొరత ఉందో, ఏ బాధ ఉందో, ఏ ఇబ్బంది ఉందో అది మీకు బాగా తెలుసు ప్రభా. నిజముగా మొరపెట్టేటువంటి ప్రతి బిడ్డకు, ఒకవేళ నిజముగా మొరపెట్టడం చేత కాకపోతే వాళ్ళందరి పక్షాన మేమే ప్రార్థిస్తున్నాం నాయన. వారందరి అవసరతులు అక్కను మీరు తీర్చి, నిజమైన దేవుడు మీరని విశ్వసించే విధంగా ప్రతి ఒక్కరి హృదయాలు మీరు మార్చమని, ప్రతి ఒక్కరి హృదయాలు తెరిచి వాళ్ళకి కావాల్సిన విస్తారమైన కృపలతో నింపి మీరే మహిమపరచబడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ రాడండి. దేవుడు మనకు తోడై ఉంది గాక. ఆయన కృప మనకు ఉందని ఇక పాపంలో మనము నిలిచి ఉండకూడదు. కాబట్టి ఆ కృపను మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా కాపాడాలి. ఆయన కొరకు మనం వాడబడాలి. ఆయన నామాన్ని మహిమపరచాలి. ఖచ్చితంగా దేవుని కృప మనకు తోడుగా ఉంది గాక. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని రాజ్యం కట్టుకు మనం అందరం పురికొల్పబడదాము, ప్రోత్సహించబడదాము. మన కుటుంబాలకు దేవుడు ఆయన మెండారైనటువంటి కృపలు కుమ్మరించి ఆశీర్వదించును గాక. ఆమేన్. షాలోమ్.